గాక హల్లెలూయా. ద్వితీయోపదేశ ఖండము 32 అధ్యాయం 39 వచనాన్ని ధ్యానించుకుంటున్నాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నుంచి వాడు బ్రతికించేవాడు నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడు లేడు. దేని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డలారా, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేని స్తోత్రం. నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు అంటే ఇక్కడ దేవుడు ఏమిటంటే నేనే దేవుడని చెప్పుకునే పరిస్థితిలోకి వచ్చాడు. దేని స్తోత్రం. అంటే అనేక మంది దేవుళ్ళుగా నేనే దేవులమని చెప్పుకున్న పరిస్థితులలో తన బిడ్డలు కూడా వేరొక దేవుడిని ఆరాధన చేస్తున్న సమయములో, దేవుని యొక్క బిడ్డలు సృష్టిని ఆరాధన చేస్తున్న సమయములో, అంటే సృష్టికర్తన దేవుడిని మరిచి సృష్టిని ఆరాధన చేస్తున్న సమయములో దేవుడు అంటున్నాడు, ఓ నా ప్రియ బిడ్డలారా, ఇదిగో నేనే దేవుడనని ఆయన చెప్పుకుంటున్నాడు. దేని స్తోత్రం. నేను తప్ప మరొక దేవుడు లేడు. మృతి నుంచివాడు, బ్రతికించేవాడు, గాయపరిచేవాడు, స్వస్థపరిచేవాడు ఆయనే ఉన్నాడు. దేని స్తోత్రం. ఒక మనిషి గాయపరచాలన్నా ఆ గాయపడిన హస్తములతో ఆయన ముట్టాలన్నా బాగు చేయాలైనా అన్ని కూడా ఆయన చేతిలోనే ఉన్నవి. దేని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నా ప్రియ బిడ్డలారా గమనించండి, దేవుడు తన వేక బిడ్డలతో ఆయన మాట్లాడుచున్నాడు. గాయపరిచేవాడు ఆయనే. నీకు ఈ రోజున బలహీనత వస్తుంది, నీరసం వస్తుంది, లేకపోతే అనేక సమస్యలతో అనేక ఇబ్బందులలో నువ్వు ఉన్నప్పుడు ప్రతి సమస్య ప్రతి రోగమును తగ్గించేవాడు, స్వస్థపరిచేవాడు ఆయనే. దేని స్తోత్రం. ఆయనే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. దేని స్తోత్రం.